దళితుడైన తన కార్ డ్రైవర్ను చంపి అతని ఇంటికే డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పుడు మహిళా ఎమ్మెల్యేను బెదిరిస్తూ మరోసారి బరితెగించారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయన రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవిని ఉద్దేశించి నేను అమెరికాలో ఉండి కనుసైగ చేసినా నువ్వు ఎగిరిపోతావని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పిచ్చిదానా, నేను ఎక్కడో అమెరికాలో ఉండి కనుసైగ చేస్తే నువ్వు ఎగిరిపోతావు. ఇటువంటి మాటలు మాట్లాడుకో. ఎవరికుండి వాళ్ళకుంటది, ఎవరికుండి కేటర్ వాళ్ళకుంటారో. తక్కువ ఎంతలో మాట్లాడాలి అంతలో ఉండు. ఎక్కువ అద్దె మీరు మాట్లాడే మాత్రం మర్యాదగా ఉండదు. అనంతబాబు అహంకారానికి గంజాయి స్మగ్లింగ్ ద్వారా వచ్చే అక్రమ డబ్బే కారణమని స్థానికులు మండిపడుతున్నారు. ఈ బెదిరింపులపై ఎమ్మెల్యే శిరీషాదేవి అత్యంత ధీటుగా స్పందించారు. నేనేమీ గాలికి కొట్టుపోయే దూదిని కాను, మీ కనుసైగలకు భయపడను అంటూ గర్జించారు. ఏజెన్సీ ప్రాంతంలో బినామీల పేర్లతో క్వారీలు, కలపదోపిడి, గంజాయి స్మగ్లింగ్ తో కోట్లు గడించింది నువ్వు కాదా అంటూ అనంతబాబును ఆమె ఎండగట్టారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తే ఆయన అక్రమాల చిట్టాను సాక్ష్యాలతో సహా బయట పెడతారని హెచ్చరించారు. ఒక దళితుడిని చంపిన కేసులో ఇరుక్కున్న అనంతబాబుపై కేసు పడకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి బెయిలిప్పించి బయటకు తెచ్చాడు జగన్. అంతేకాదు అతని ఎమ్మెల్సీ పదవి కూడా రద్దవకుండా కాపాడాడు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ చేస్తున్న స్మగ్లింగ్స్ లో ఏజెన్సీ ప్రాంతానికి అనంతబాబు కీలక వ్యక్తిగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా అందరూ భావిస్తున్నారు. ఒక పక్క ఎస్సీలను చంపుతున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు ఇప్పుడు ఏకంగా ఆ ప్రాంతంలోని టీడీపీ ఎస్టీ ఎమ్మెల్యేనే చంపేస్తానంటూ బహిరంగంగా బెదిరించడం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతోంది. 2024 ఎన్నికల సమయంలో బలహీన వర్గాలకు చెందిన శిరీషాదేవి రంపచోడవరం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సమయంలో నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తానంటూ జగన్ అండతో అనంతబాబు ఇష్టానుసారంగా దూషించాడు. జగన్ ఓడిపోవడంతో నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉండి అమెరికాలో దాక్కున్న అనంతబాబు ఒక్కసారిగా బయటకు రావడం, నేరుగా అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేనే బెదిరించడం లాంటివి చూస్తుంటే రేపు మళ్లీ వీళ్లు గెలిస్తే మా పరిస్థితి ఏంటనే భయాందోళనలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.